గుజరాత్‌లో ఆల్కహాల్ ఎలా తీసుకోవాలో ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తా చూడండి. హాయ్ గైస్! ప్రెజెంట్ అయితే మనం రాజ్‌కోట్‌లో ఉన్న వైన్ షాప్‌కి అయితే పోతున్నాం. ఇక్కడ వైన్ షాప్‌ని పర్మిట్ హాల్ అంటారు. ఈడ లోకల్స్‌కు ఆల్కహాల్ అయితే అమ్మరు. ఈడ ఆల్కహాల్ ఇల్లీగల్ అనమాట. వేరే స్టేట్ వాళ్ళకి ఇస్తారు. అది కూడా వాళ్ళ స్టేట్‌లో ఆల్కహాల్ లీగల్‌గా అమ్మితేనే ఇస్తారు. ప్రాసెస్ అయితే చెప్తా చూడండి. మనం గుజరాత్‌కు ట్రావెల్ చేసిన టికెట్‌తో పర్మిట్ తీసుకోవాలి. పర్మిట్‌కు 200 తీసుకుంటారు. నేనైతే ఇక్కడ ట్రైన్‌లో వచ్చిన. ట్రైన్ టికెట్ మీద 4 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటది పర్మిట్ తీసుకోనీకి. మీరు బస్‌లో వచ్చినా లేక ఫ్లైట్‌లో వచ్చినా 4 డేస్ మాత్రమే టికెట్ వ్యాలిడిటీ ఉంటది. ఆలోపు పర్మిట్ తీసుకోవాలి. 4 డేస్ దాటితే మనకు పర్మిట్ ఇవ్వరు. ఇంకా ఏమైనా 2 ఐడీ ప్రూఫ్ ఉండాలి. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లేకపోతే ఓటర్ కార్డ్. ఇంకా మన సిగ్నేచర్ పెట్టాక పర్మిట్ ఇస్తారు. పర్మిట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళాలి. లోపల ఫోటోస్, వీడియోస్ తీయనియ్యరు. ఒకవేళ తీస్తే మొబైల్ తీసుకొని వీడియో డిలీట్ చేపిస్తారు. ఇక బాటిల్స్ విషయానికొస్తే ఒక ఫుల్ బాటిల్ అయినా, 13 టిన్ బీర్స్ అయినా లేకపోతే 10 నార్మల్ బీర్స్ వస్తాయి. నాకు ఫుల్ వద్దు, హాఫ్ చాలు అనుకుంటే ఇంకో 5 నార్మల్ బీర్స్ లేకపోతే 16 బీర్స్ వస్తాయి. ఇంకోటేందంటే ఒక టికెట్ మీద 4 టైమ్స్ తీసుకోవచ్చు. అది కూడా వారానికి ఒకసారి ఇస్తారు. అలా 4 వీక్స్ ఇస్తారు. తర్వాత 45 డేస్ వరకు ఇవ్వరు. ఇంకా 45 డేస్ అయ్యాక మళ్ళీ ట్రావెల్ చేసిన టికెట్ ఉంటే తీసుకోవచ్చు. షాప్ వచ్చేసి మధ్యాహ్నం 12 నుంచి నైట్ 8 వరకు ఓపెన్ ఉంటది. అది కూడా మండే నుంచి సాటర్డే వరకే. ఇవన్నీ ప్రాసెస్ చేసే లోపు మన దగ్గర ఫుల్ తాగి పడుకోవచ్చు.